ఈ రాయి మీద ఏవో మంత్రాలైతే రాసి ఉన్నాయి. ఈ బావి మన పూర్వీకుల కాలం నుంచి అయితే ఉందంట. ఎందుకని ఇతను గుడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు? అసలేమైందో వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. టైం దొరికినప్పుడల్లా ఏదైనా గుడికి వెళ్ళడం అంటే నాకు పవన్ గాడికి చాలా ఇష్టం. సో మార్నింగే మా ఊరికి 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే స్టార్ట్ అయిపోయాం. మనోడు పెట్రోల్ సేవ్ అవుతుందని కక్కుర్తిపడి మెయిన్ రోడ్ నుంచి వెళ్లకుండా షార్ట్ కట్ అని చెప్పి ఇలా తీసుకొని వచ్చాడు. ఇక్కడ రోడ్ ఏమో ఇలా ఉంది. ఇంకా వెళ్లే దారిలో రేణి చెట్టు కనిపించింది. చిన్నప్పుడు ఈ రేణిగాయల కోసం రక్తాలు చిందించే వాళ్ళం. ఇంకా పవన్ గాడ్ అయితే జోబు నిండా పిక్కునేశాడు. వచ్చే దారిలో చింటూ బ్రో అయితే కనిపించాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫైనల్ గా మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఏరియాలో అన్నింటికన్నా ఇదే పెద్ద శివాలయం. ఇంక లోపలికి వెళ్ళగానే ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేశాం. ఇంకా ప్రదక్షిణాలు అయిపోగానే దేవుని దర్శనం చేసుకుని టెంకాయ అయితే కొట్టేశాం. నేను ఎంత స్ట్రెస్ లో ఉన్నా గుడికి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఈ గుడిలో మన తాతల కాలం నాటి వాళ్ళు కేవలం పనిముట్లు మాత్రమే ఉపయోగించి తవ్విన బావి ఇంకా అలానే ఉంది. ఇంకా ఇక్కడ రాయి మీద ఏవో మంత్రాలు అయితే రాసి ఉన్నాయి. ఇది ఏ లాంగ్వేజో కూడా అర్థం కావట్లేదు. ఇతను మాకన్నా ముందు నుంచి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకని ఇతను కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాడు నాకైతే అర్థం కావట్లేదు. మనం రోజు చూసే గుడిలోనే ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఇంతకీ మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూసినందుకు లవ్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.